ఫ్రెండ్స్ ఇవాళ అయితే బోటీ తీసుకొచ్చా. నేను ఒక అరకేజీ బోటీ తెచ్చా, బోటీ వండుదామని. అరకేజీ తీసుకొచ్చా, క్లీన్ చేసుకుందాం బోటీ. వేడి నీళ్ళు కాగబెట్టా, వేడి నీళ్ళు వేసా. వేడి నీళ్ళలో వేసాకండి, చూడండి ఎట్ట పోతుందో. ఇది దగ్గర ఇది చూడండి, వేడి నీళ్ళలో వేసానుగా, ఇది చూడండి ఎట్ట పోతుందో. ఇదంతా చూడండి ఎలా వేడి నీళ్ళలో వేస్తే చాలు, బాగా పోద్ది. అంతేనండి, వేడి నీళ్ళలో వేయగానే శుభ్రంగా నీట్గా పోద్దంతా. చూడండి ఎంత వచ్చిందో, సెకండ్లో వచ్చేసింది అంతా. చూడండి తెల్లగా అయిపోయింది. కొద్దిగా ఉప్పు ఏమన్నా ఉన్నా కానీ పోతుంది. ఏదైనా మనం నీట్గా క్లీన్ చేసుకుంటే బాగుంటుందండి. చూడండి అంతే. కోసేదా చూపి వేడి నీళ్ళలో పెట్టగానే పోతుంది. చూడండి బాగా నీట్గా శుభ్రంగా పోద్దండి, ఏమి ఉండదు. మనం క్లీన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. వేడి నీళ్ళల్లో పెడితే ఎలాంటిదైనా నీట్గా క్లీన్ అయిపోద్ది, శుభ్రంగా ఉంటుంది. ఒకసారి 2 సార్లు మనం నీట్గా శుభ్రం చేసుకుంటే. చూస్తే కొంతమంది తినే ఇక్కడ దాకా ఎందుకండి, ఇప్పుడు అమ్మాయి వీడియో తీసి అమ్మాయి కొంచెం వెనకాడుతుంది తినడానికి. అంతా శుభ్రం చేసినాక బాగుందన్నమాట. నీట్గా చేసుకుంటా ఏదైనా మనం శుభ్రంగా ఉంటుంది. చూడు ఎంత తెల్లగా ఉంది, చూడండి. ఓకే, చూపి అన్నప్పుడు నాకు ఫోటో తీసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మరి నేనైతే ఇవాళ ఇందాక బోటి కర్రీ శుభ్రంగా కడిగేది క్లీన్ చేసేది అంతా చూపించాగా ఉడకబెట్టి పెట్టాను నేను. ఇప్పుడు ఈ కర్రీ ఎలా రెడీ చేసుకునేది చూపిస్తానండి.
కొంతమంది టమాటాలు వేయకుండా చేసుకుంటారండి. నేనైతే తప్పనిసరిగా టమాటా వేయాల్సిందే. ఎందుకంటే వాడికి, నా కొడుకు టమాటా వేస్తేనే ఇష్టం. వాడు అంతే తింటాడు. వాడు తినేదే 2 మెతుకులు. వాడు అన్నం ఎక్కువ తినడండి. ఎంత ఒక గుప్పడి అన్నమే తింటాడు వాడు. అందుకని వాడికి నచ్చినట్టు వండుతానండి. అల్లము, వెల్లుల్లి, ధనియాలు వేయించి నూరి పెట్టుకున్నానండి ఇప్పుడే. పసుపు వేసుకుందాం అండి. ఒక మీడియం సైజు టమాటా, 2 టమాటా వేసి పెట్టానండి. చాలామంది తక్కువ వేసుకుంటారండి పులుపు, 1 టమాటా వేసుకుంటారు. అని 1 ఎక్కువ వేసానండి, నేను 2 వేసుకున్నా. నాకు ఇష్టం అట్లా. బాగుంటుందండి, అసలు చాలా బాగుంటుంది. మనం ముక్కల్లో ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకున్నాం కదండి, అందుకని కొంచెం వేసాను. మళ్ళీ మనం తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. రెండు నిమిషాలు మూత పెట్టుకున్నామండి. పొడి వేసుకుందామండి. ఇది చిన్న స్పూన్ అండి, అందుకే కొంచెం ఎక్కువ వేసా. ఒక 2 చెంచాలు ఎక్కువ వేసా. కొంచెం కలర్ కారం, ఇది కాశ్మీరీ కారం అంటారు కదా. కొన్ని మటన్ మనం బోటి ఉడకబెట్టుకున్నాం కండి, కొన్ని వాటర్ ఉన్నాయండి, ఆ వాటర్ వేద్దామండి. ఒక 5 నిమిషాలు ఉడికిద్దామండి. వేసుకుందామండి, ఉడకబెట్టుకున్నాంగా మనం.
కొన్ని వాటర్ వేసుకున్నామండి. ఉప్పు చాలేదు, కొంచెం వేద్దామండి. గరం మసాలా, ఇది మటన్ మసాలా. లాస్ట్లో మటన్ మసాలా వేసుకోవాలి మనం. కలుపుకున్నామండి. కొన్ని వాటర్ వేసుకుందామండి. ఒక మంట తగిలితే సరిపోద్దండి మనకి. మంట బాగా గట్టి మంట లో ఫ్లేమ్లో పెడదాం, హై ఫ్లేమ్లో పెడదాం ఒక్క 2 నిమిషాలు. తర్వాత స్లో మంటలో సిమ్లో పెడితే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు మూత పెడదామండి. బాగా ఉడికిపోయిందండి. కర్రీ రెడీ అయింది. కర్రీ రెడీ అయిందండి. నాకైతే జలుబు చేసేసరికి మాట కూడా రాలేదండి. ఈరోజు కొంచెం పర్వాలేదు, బాగానే వస్తుంది మాట. వారం 10 రోజులు అవుతుందండి అసలు నాకు జలుబు చేసి. వీడియోలు 2 రోజులు 3 రోజులు వీడియో కూడా పెట్టలేదండి నేను, ఓపిక లేక. నాకు బాగా జలుబు చేసింది, అసలు మాట రాలేదు, గొంతంతా పోయింది నాకు. ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం, మళ్ళీ మంచి వీడియోతో.